ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ఆశీర్వాదపు వాక్కు ద్వారా అనుదినము మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి మనం సిద్ధపడగలుగుతున్నామా? యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా మాట్లాడుతుంది. భూదిగంతంలో నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడు నేనే. నీతియును నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొనును. దేవుడు నీకు తోడై ఉన్నాడా? యాకోబుకు తోడై ఉన్నాడు, దావీదుకు తోడై ఉన్నాడు, హిజ్కియాకు తోడై ఉన్నాడు, యేసేపుకు తోడై ఉన్నాడు. వారి వారి జీవితాల్లో దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. వారు చేయి విడిచిపెట్టలేదు. నేను నిన్ను విడువను, ఎడబాయనని చెప్పిన దేవుడు. మన ఆధ్యాత్మిక జీవితంలో అదే నిబంధన, అదే ప్రమాణము, అదే వాగ్దానం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. నేను నీకు తోడై ఉన్నాను, నేను విడువను, ఎడబాయను, నేనెన్నడను ఎడబాయనని చెప్తున్నాడు. కానీ మనం ఆయన చెయ్యి పట్టుకున్నట్టుగా నటిస్తున్నాం. ఆయన మనకు తోడుగా ఉన్నా మనము ఆయనను విడిచిపెట్టి వేరే ఒక వారి నీడలో, వేరే ఒక వారి ఆశ్రయానికి చేరడానికి ఇష్టపడుతున్నాం. కారణం ఏంటంటే యెహలోక సంబంధమైన ఆలోచనలు, యెహలోక సంబంధమైన క్రియల ద్వారా నువ్వు సంతోషానికి ఇష్టపడటానికి కానీ ఆధ్యాత్మికమైన క్రియలు కలిగిన వాడుగా యాకోబుకు తోడై ఉన్న దేవుడు, యేసేపుకు తోడై ఉన్నాడు దేవుడు, గొర్రెల దొడ్లలో దావీదుకు తోడై ఉన్న దేవుడు, శ్రమలలో తోడై ఉన్న దేవుడు, నా జీవితాల్లో మనకు ముందుగా నడిచిన వారికి తోడైన దేవుడు, యుగ సమాప్తి వరకు నేను మీకు ఉంటానని చెప్పిన దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యాన్ని ఎందుకు లేకుండా పోతుంది నీకు? దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు కదా. దేవుడే మనకు ఆశ్రయము, దుర్గము అనే వాక్యం ఉంటుంది కదా. ఆ దేవుణ్ణి నీకు తోడుగా ఉన్నాడో లేదు ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా? నేనేడు నీతో ఉన్నదంటే నా దేవుడు నీతో ఉన్నట్టే కదా. ఆయన మనకు తోడై ఉన్నాడంటే నిత్యము కూడా మన కాలు ఇరుకును పడకుండా కాపాడుతున్నాడు, మన శ్రమలలో పడకుండా కాపాడుతున్నాడు. నిత్యము కూడా ఆయన కాపుదల మనల్ని చేతుల్లో ఎత్తుకుని నిత్యం మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన రెక్కల నీడన మనకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నాడు. కానీ ఆయన ఆశ్రయానికి నువ్వు రాగలుగుతున్నావా? ఆయన తోడుగు, ఆయన యొక్క నీడలో నువ్వు ఉండడానికి ఇష్టపడగలుగుతున్నావా? వేరొక అపవాది క్రియలు, ఈ లోక సంబంధమైన మన మాటలు, ఈ లోక సంబంధమైన క్రియల్లో వెళ్ళి ఆధ్యాత్మిక సంబంధమైన ఆశ్చర్యకరమైన సంగతులు బయలుపరచగల దేవునికి నువ్వు దూరస్తుగా ఉంటున్నావా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోగలుగుతావా? ఆయన కాపుదల్లో నీవు ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు. ఆయన రాజ్యంలో చేర్చే వరకు ఆయన చేయబెట్టుకుని నిన్నెన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. అలా ఉండడానికి పరిశుద్ధాత్మదేవుడు నీకు తోడైండును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, నువ్వు మాకు తోడుగాను ఆశ్రయ దుర్గమగా ఉన్నామని మేము నమ్ముచున్నాం. దేవ, ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను వెంబడించే వరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనములు.